నా పేరు సింగవరపు శ్రీనివాస్. నేను గుడివాడ కాన్స్టిట్యున్సీ నుండి మాట్లాడుతున్నానండి. ప్రస్తుతం ఆమదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ గారి మీద సాక్షి ఛానల్ అండ్ వైసీపీ నాయకులు అసత్య ప్రచారాలు చేసి రవికుమార్ గారిని రాజకీయంగా దెబ్బతీయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారండి. రవికుమార్ గారు 2019 నుంచి 2024 మధ్యలో చేసిన అన్యాయాల మీద రాష్ట్ర వైసీపీ నాయకుల్ని ప్రశ్నించడం జరుగుతుంది. సో దాన్ని మనసులో పెట్టుకొని జీర్ణించుకోలేక వైసీపీ పార్టీ అండ్ వైసీపీ నాయకులు రవికుమార్ గారిని ఎలాగైనా సరే రాజకీయంగా దెబ్బతీయాలని ఒక బలమైన సంకల్పంతో స్కూల్ ప్రిన్సిపాల్ అయిన సౌమ్య అనే ఆవిడ్ని ఉపయోగించడం జరిగిందండి. రవికుమార్ గారు గత 20 సంవత్సరాలుగా రాష్ట్ర రాజకీయాల్లో ఉన్న మనిషి అండి. ఏ రోజున ఆయన మీద ఇట్లాంటి నిందలు రాలేదండి. ఎందుకంటే ఆయన అట్లాంటి మనిషి. శ్రీరాముడు తర్వాత శ్రీరాముడు లాంటి మనిషి అండి. కాన్స్టిట్యున్సీ ప్రజల అవసరాల్ని తన సొంత అవసరాలుగా భావించి వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉన్న మనిషి. కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి ఒక్క పేద ప్రజలకి అండగా ఉన్నానని భరోసా ఇచ్చే వ్యక్తి ఈ కూన రవికుమార్ గారండి. మరి ఈ రోజున ఈ రవికుమార్ గారి గురించి వైసీపీ ఈ మీడియా ఛానల్ అయిన సాక్షిలో దుష్ప్రచారాలు చేయడం జరుగుతుంది. చాలా బాధాకరమైన విషయం అండి. రవికుమార్ గారు ఆమదాల వలస కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే అండి. ఆ కాన్స్టిట్యున్సీని చూసుకోవాల్సిన బాధ్యత ఒక ఎమ్మెల్యేగా ఆయన మీద ఉంది. మరి కొందరు ఆ స్కూల్ ప్రిన్సిపాల్ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్కి అగెనిస్ట్గా ఆయన స్కూల్ని తనిఖీ చేయడం జరిగింది. సో అందులో ఆవిడ కొన్ని గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే గ్రోసరీ ఐటమ్స్ని వాటిని బయటికి ఆవిడ పంపిస్తుంది. సో దాన్ని ఆయన ఐడెంటిఫై చేసి ఆయన ఉన్నతాధికారులకి అండ్ కలెక్టర్కి ఆవిడ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఆవిడ చేసిన తప్పు తెలిసిపోయింది. సో దీని నుంచి ఎలాగైనా బయటపడాలి అని ఆవిడ ఇటు వైసీపీ వాళ్ళతో టైఅప్ అయ్యి రవికుమార్ గారి మీద తప్పుడు ప్రచారం చేస్తుందండి. ఆవిడ రవికుమార్ గారి క్యారెక్టర్ని నిందిస్తుంది. ఆవిడ తప్పు చేసింది. ఆవిడ ఆ తప్పు నుంచి ఆవిడ బయటపడడానికి ఆయన మీద బురద జల్లే కార్యక్రమం చేస్తుందండి. ఆవిడ తెలివితేటలు అంటారే, తెలివితేటల్లో మహా తెలివితేటలు అంటారు. ఈవిడ తెలివితేటలు. ఈవిడ తప్పు నుంచి బయటపడాలి అంటే ఆ తప్పుని పక్కన వాళ్ళ మీదకి నెట్టాలి. పక్కన వాళ్ళ మీదకి నెట్టితే ఈవిడ మంచి అవుతుంది, ఆయన బ్యాడ్ అవుతాడు. సో ఆ ప్లాన్తో ఆయన మీద రవికుమార్ గారి మీద బురద జల్లే కార్యక్రమం అయితే చేయడం జరిగిందండి. రవికుమార్ గారి క్యారెక్టరు కాన్స్టిట్యున్సీ ఆమదాల వలస కాన్స్టిట్యున్సీ ప్రజలకి తెలుసు, ఇటు టీడీపీ నాయకులకి తెలుసు, రాష్ట్ర ప్రజలకి తెలుసు. ఆయన రాష్ట్ర రాజకీయాల్లో 20 సంవత్సరాల నుంచి ఉన్న వ్యక్తి అండి. క్యారెక్టర్ని నిలబెట్టుకున్న వ్యక్తి. వైసీపీ వాళ్ళకి గట్టిగా కౌంటర్స్ ఇచ్చే మనిషి మన కూన రవికుమార్ గారు. మరి ఈ రోజున ఆయన్ని రాజకీయంగా దెబ్బతీయాలి అన్న ఒక సంకల్పంతో వైసీపీ ఛానల్, ఈ వైసీపీ ఛానల్లో మీరు హెడ్డింగ్ మీరు చూస్తే సత్యమేవ జయతే అనే హెడ్డింగ్ అయితే ఉంటుందండి. ఇప్పుడు వాస్తవానికి ఒకళ్ళ క్యారెక్టర్ని ఐడెంటిఫై చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా క్యారెక్టర్ని నేను ఐడెంటిఫై చేసుకోలేనండి. నా క్యారెక్టర్ని నా పక్క వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు నేను ఏంటనేది. అట్లానే వైసీపీ
ఛానల్లో సత్యమేవ జయతే అనే ఒక హెడ్డింగ్ ఉంటుంది. ఎందుకంటే ఆ ఛానల్లో వచ్చేవన్నీ అబద్ధాలు. సో అది జనాలందరికీ తెలుసు. బట్ వాళ్ళు ఏంటంటే మేము అబద్ధాలు చెప్పడం వల్ల మేము చెప్పేవన్నీ నిజాలే అని ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ జనాలకి ఇస్తున్నారు. ఈ రోజున వైసీపీ పార్టీ ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేయడం వల్లే సాక్షి ఛానల్ కానీ వైసీపీ పార్టీ కానీ జనాలకి నమ్మకం పోయిందండి. 151 అసెంబ్లీ స్థానాలు సంపాదించిన పార్టీ కేవలం 11 స్థానాలకి పరిమితమైందంటే మరి రాష్ట్ర ప్రజలు పార్టీ నాయకుల్ని ఆ ఛానల్ని ఎంతగా ఆదరిస్తున్నారనేది పార్టీ నాయకులు తెలుసుకోవాలండి. వీళ్ళ మైండ్ సెట్ ఇప్పటికీ మారడం లేదండి. వీళ్ళు ఎందుకు 151 నుంచి 11 స్థానాలకి పరిమితం అయ్యామని అనలైజింగ్ వీళ్ళు చేసుకోలేకపోతున్నారు. అదే వేలో ఉంటున్నారు తప్ప దాని నుంచి వీళ్ళు బయటికైతే రావడంలా. జనాలు మిమ్మల్ని నమ్మారు, నమ్మకాన్ని మీరు నిలబెట్టుకోలేకపోయారు. సో మీరు అయినా మళ్ళీ అసత్య ప్రచారాలతోనే జనాల్ని మాయ చేయడానికి మీరు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు ఈ విధమైన అసత్య ప్రచారాలతో జనాల్ని నమ్మించడానికి మీరు ప్రయత్నాలు చేస్తే రానున్న రోజుల్లో మీ పార్టీ గల్లంతే ప్రమాదం అయితే ఉంటుందండి. మీరు రాష్ట్రాన్నే కాదు రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడానికి మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. మరి అందులో భాగంగానే మరి ఈరోజు కోన రవికుమార్ గారి మీద అసత్య ప్రచారాలు చేసి రాష్ట్ర ప్రజల్ని మీరు మోసం చేస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రాన్ని మీరు మోసం చేస్తున్నారు. ఒక అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నాలు చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఏమండి నిజం ఇప్పటికైనా నిజమేనండి. మీరు ఒక అబద్ధాన్ని నిజం చేయాలంటే మీరు డప్పు కట్టుకుంటే కుదరదండి. అది జనాలు నమ్మాలంటే మనిషి ఎట్లాంటి వాడు అనేది జనాలకి తెలుసండి. రవికుమార్ గారి క్యారెక్టర్ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అయినా గత 20 సంవత్సరాల నుండి రాష్ట్ర రాజకీయాల్లో ఉన్న మనిషి అండి. ఏ రోజున ఇట్లాంటి నిందలు ఆయన మీదకి రాలా. మరి ఈ రోజున మీరు ఆయన మీద తప్పుడు ప్రచారాలు చేసి ఆయన్ని రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికి మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. అది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తే, ఇట్లాంటి అసత్య ప్రచారాలు చేస్తే రానున్న రోజుల్లో మీకు ఈ 11 స్థానాలు కూడా రావు అని నేను ఈ సభాముఖంగా చెప్తున్నా. రవికుమార్ గారు క్యారెక్టర్ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసండి. ఆయన ఏందో, ఆయన క్యారెక్టర్ ఏందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. శ్రీరాముడు తర్వాత శ్రీరాముడు